విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కన్యా రాశి వారికి 16th జనవరి నుంచి 31st జనవరి 2024 వరకు రాశి ఫలాలు మీకోసం ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితుల ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం అయితే ఉండబోతున్నాయి. చూసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి ఈ వీడియో లోపల చెప్పడం గలుగుతుంది. కేవలం 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అంటే నేను చాలా తక్కువ సమయం లోపల మీకు ఎక్కువ ముఖ్యమైన విషయాల గురించి చెప్పడానికి ప్రయత్నించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నైతే కన్యా రాశి వారికి ఈ 15 రోజులు లాస్ట్ 15 డేస్ కన్నా రాబోయే 15 డేస్ చాలా బాగుండబోతున్నాయి. మీ డబ్బులు ఎక్కడన్నా ఇరికిపోయినట్లయితే, మీ డబ్బులు రావాల్సినట్లయితే అవతల వ్యక్తి మీకు ఇవ్వడానికి ఎలాంటి రకమైన అంటే ఇంట్రెస్ట్ చూపించలేకపోయినట్లయితే మీరు బలవంతంగానే కావచ్చు డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించండి. గోచరంలో గ్రహస్థితి ఎలా ఉందంటే చతుర్థ స్థానం లోపల కుజుడు, బుధుడు, దేవుడు అంటే శుక్రుడు 3 గ్రహాలు చతుర్థం లోపల, పంచమంలో రవి ఉండడం వల్ల ఈ పంచమ స్థానంలో రవి సప్తమ దృష్టి లాభస్థానం పైన ఉండడం వల్ల ఎంతో కాస్త మీకు ఏంటంటే రాబోయే రోజుల్లో కాస్త ఎనర్జీ పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఎనర్జీ పెంచుకున్నట్లయితే దీని ప్రభావం మీ అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది. అని సెకండ్ పాయింట్, డబ్బు వల్ల అంటే ఫస్ట్ పాయింట్ లోపల డబ్బు వల్ల మీ పని అసలు ఇలాంటి విషయం ఏ పని కూడా డబ్బు వల్ల మీది ఆగదు. కానీ మీరు ప్రబలంగా పూర్వకంగా ప్రయత్నం పెంచినట్లయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. ఎలాంటి రకమైన బద్ధకాన్ని పెట్టుకోకండి. ఎందుకంటే లైఫ్ లోపల ముందుకు వెళ్ళడానికి ఒక వ్యక్తికి కాన్ఫిడెన్స్ చాలా అవసరం. ఒక కాన్ఫిడెన్స్ కనుక మన పట్ల ఉన్నట్లయితే అవతల వ్యక్తి దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా మన కోసం ఏ విధంగా తెచ్చి ఇవ్వడానికి ముందుకు వెళ్తుంటాడు. మనమే తీసుకురారా చూద్దాము చాలా అవసరము ఇలా మాట్లాడినట్లయితే వాళ్ళు ఎప్పుడు తెచ్చారు. నువ్వు నా డబ్బు తీసుకున్నా, నా డబ్బు ముందు నాకు ఇవ్వు, దాని తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడు. ఇలా కనుక మీరు మాట్లాడినట్లయితే డబ్బు వచ్చే అవకాశం ఉంది. మీరు ముందు మన నర్వస్లో మాట్లాడినట్లయితే డబ్బు రాదు. సెకండ్ పాయింట్, ఈ 15 రోజులు చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి కుటుంబ పరంగా సమస్యలు తప్పకుండా ఉండబోతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, కన్యా రాశి వారికి కుటుంబ పరంగా సమస్యలు తప్పకుండా ఉండబోతున్నాయి. అందులో ముందు నుంచిలా మీ జాతకంలో కనుక కడుపుకి సంబంధించిన, లివర్కి సంబంధించిన, కిడ్నీకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీ జాతకం లోపల ఈ 15 రోజుల లోపల చిన్న మైనర్ సర్జరీ, ఇంజురీ అయ్యే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది. థర్డ్ పాయింట్, పూర్వం మీ పిల్లల జీవితం లోపల ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దక్కలేకపోయినట్లయితే ఈ రాబోయే రోజులు సొల్యూషన్ దక్కే అవకాశం చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది. అలా కనుక చూసుకున్నట్లయితే ఒక రకంగా కన్యా రాశి వారిని నార్మల్గా చెబుతాను. కానీ ఈ థర్డ్ పాయింట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రత్యేకంగా కన్యా రాశి పిల్లల కోసము కెరియర్ లోపల ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే అక్కడ అటుపక్షం నుంచి మీకోసం బాగానే ఉండబోతుంది. కానీ మీరు ఎవరిపైన ఎక్కువ విశ్వాసం పెట్టారో ఆ వ్యక్తి పైన ఎక్కువ విశ్వాసం పెట్టుకోకండి. మీ కాన్ఫిడెన్స్ మీ గుండెల్లో మీ గురించి ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి చాలు. మిగతా ఎలాంటి ఎక్కువ విషయాల లోపల కంగారు పడకండి అని ముందుకెళ్ళడానికి ప్రయత్నించకండి. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్, కన్యా రాశి వారు రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా ఏంటంటే మీ రాశ్యాధిపతి, మీ ధనాధిపతి, దాంతోపాటు మీ తృతీయాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా ఏంటంటే కుటుంబ సభ్యుల లోపల మీ పట్ల అపార్థం పెరిగే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది. అపార్థం అంటే మీ పట్ల మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ అవుతాయి. ఈ 15 రోజుల లోపల కన్యా రాశి వారికి కుటుంబం లోపల మిస్అండర్స్టాండింగ్ చాలా ఎక్కువ అయితే పెరగబోతున్నాయి. అలా ట్రావెలింగ్ కూడా చాలా కలగబోతుంది. ఫ్యామిలీతో పాటు ఉంటాయి. ఎందుకంటే పండుగ కాబట్టి ఎంతో కాస్త మీకోసం బాగానే ఉంటుంది. కానీ పండుగ తర్వాత అంతా పొజిషన్ మారబోతుంది. కాబట్టి చూసుకొని నడుచుకోవడానికి ప్రయత్నించండి అని కుటుంబం లోపల వ్యక్తులకి ఏదైనా మాట సలహా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చిన సలహా అది భవిష్యత్తు నిర్మితం కాబోతుంది. కాబట్టి మీరు ఇచ్చే సలహా చూసుకొని ఇవ్వడానికి ప్రయత్నించండి.
లాస్ట్ పాయింట్, మీ వ్యాపారం లోపల ముందు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే, ఆర్థిక క్షేత్రాల నుంచి చాలా ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పరిహారం తప్పకుండా ప్రతిరోజు చేయండి. తప్పకుండా ప్రతిరోజు కనకధార స్తోత్రాన్ని 5 మాటలు చదువుకోండి, శ్రీ సూక్తాన్ని 3 మాటలు చదువుకోండి. ఇదంతా కలిసి కనుక చూసుకున్నట్లయితే 30 నిమిషాలు పడుతుంది. ఇదంతా కలిసి 30 నిమిషాలు పడుతుంది. ఈ 30 నిమిషాలు ఇంటూ 15 రోజులు చేయండి. ఇన్ని గంటలు కనుక మీరు తీసినట్లయితే ఈ 15 రోజుల్లో మీ వ్యాపారం లోపల మీ డబ్బు వచ్చే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది. డబ్బు వల్ల ఏ పని అయితే ఆగదు. నేను మళ్ళీ చెప్తున్నా, 2 విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని ఆరోగ్యపరంగా చాలా కేర్గా ఉండండి. రెండోది, డబ్బు విషయంలో చాలా కేర్గా ఉండండి. ఈ 2 విషయాలు కనుక మీరు చాలా కేరింగ్ ఉన్నట్లయితే మిగతా అన్ని పరిస్థితులు మీ అనుకూలంగానే ఉంటాయి. కానీ మీ వల్ల కుటుంబం లోపల గొడవలు కాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చతుర్థంలో స్థానంలో ఉన్న కుజుడు ప్రత్యేకంగా అంటే మీకు చాలా ఉత్సాహం పెంచుతుంటాడు. అని ఆ ఉత్సాహం మీ కుటుంబ సభ్యులకు నచ్చదు. మీరు మాట్లాడే మాట, మీరు చెప్పే ఆలోచన కుటుంబ సభ్యులకు నచ్చదు. కాబట్టి మీరు ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యేకంగా ఆడవాళ్ళకి, కన్యారాశి వాళ్ళ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పుట్టింటి నుంచాల అటుపక్ష నుంచి కాస్త ప్రాబ్లం ఉండడం వల్ల మీ మదర్ కావచ్చు, మీ తోటి బాంధవులు కావచ్చు, వాళ్ళ జీవితంలో ప్రాబ్లం ఉండడం వల్ల ఆ బాధ మీ పైన ప్రబలంగా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉండబోతుంది. ప్రతిరోజు నేను దీనికోసం చెప్పిన ఆర్థిక కోసం చెప్పిన పరిహారం, ఒకవేళ వ్యక్తిగత జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ అలా ఎక్కువ ఉన్నట్లయితే కాలభైరవాష్టక స్తోత్రాన్ని ఎక్కువ చదువుకోండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.